హలో, చిగురు పప్పు ఎవరన్నా ఇలా ట్రై చేశారా? ఇలా గనక చేశారనుకోండి, తప్పకుండా ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టలేం, అంత బాగుంటుంది. ముందుగా కుక్కర్ తీసేసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు మంచిగా వాష్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అంత ఆంధ్రా కారం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు, వంకాయలు ఒక 4 అండ్ అలాగే కరివేపాకు, ఆనియన్స్, వాటర్ యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్న తర్వాత ప్రెషర్ పోయాక ఓపెన్ చేసుకొని అందులో ఒక గుప్పెడు చిగురుని మంచిగా వాష్ చేసేసుకొని వేసుకొని కొత్తిమీర, సాల్ట్ వేసుకొని మంచిగా ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ అయిపోయాక పప్పు అంతా కూడా మంచిగా మ్యాష్ చేసేసుకొని పోపు అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో పోపే చాలా మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. పోపు ఎంత బాగా రోస్ట్ చేస్తే అంత బాగుంటుందండి. పోపు పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎంతో రుచిగా ఉండే ఈ చిగురు పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తింటే మామూలుగా ఉండదు. తప్పకుండా ట్రై చేసుకొని కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.